ఒక ఊర్లో ఒక దోమ ఉండేది. దానికి ఒకసారి పెళ్లి చేసుకోవాలని అనిపించింది. దాంతో మంచివాడిని చూసి పెళ్లి చేసుకుందామని బయలుదేరింది. దోమ వెతుక్కుంటూ పోతూ ఉంటే దారిలో ఓ ఏనుగు ఎదురైంది. దోమ దోమ ఎక్కడికి పోతున్నామని అడిగింది. దోమ సిగ్గుతో వంకర్లు పోతూ మంచివాడిని చూసి పెళ్లి చేసుకోవడానికి వెతుక్కుంటూ పోతున్నా అని చెప్పింది. అప్పుడు ఏనుగు, నేను కూడా పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా. ఈ లోకంలో నా అంత బలవంతుడు ఎవరూ ఉండరని నీకు తెలుసు కదా, నన్ను చేసుకో. నీకేం కావాలంటే అది ఇట్లా చెప్పడం ఆలస్యం, అట్లా తెచ్చి పెడతా. ఏం సరేనా అని అడిగింది. ఆ మాటలకి దోమ కింద పీదా పడి నవ్వుతూ, ఏంది నిన్ను చాటల్లాంటి చెవులు, పాముల్లాంటి తొండంతో 7 మూరల పొడవు, 1000 కేజీలు బరువు ఉంటావు. నిన్ను చేసుకోవాలన్నా ఎప్పుడైనా అద్దంలో నీ ముఖం చూసుకున్నావా అనింది. ఆ మాటలకు సిగ్గుపడి ఏనుగు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దోమ మళ్ళీ బయలుదేరింది. అట్లా పోతా ఉంటే దానికో చోట గుర్రం ఎదురొచ్చింది. దోమ దోమ ఏడకపోతున్నావు అని అడిగింది. దోమ సిగ్గుతో వంకర్లు పోతూ, మంచివాడిని చూసి పెళ్లి చేసుకోవడానికి వెతుక్కుంటూ పోతా ఉన్నా అని చెప్పింది. అప్పుడు ఆ గుర్రం, నేను కూడా పెళ్లి చేసుకోవాలి, చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా. ఈ లోకంలో నా అంత వేగంగా పరిగెత్తేటోళ్ళు ఎవరూ ఉండరని నీకు తెలుసు కదా, నన్ను చేసుకో. రోజు నా మీద కూర్చోబెట్టుకొని ఏడకు తీసుకుపోమంటే ఆడికి రయ్యి రయ్యిన తీసుకుపోతా. ఏం సరేనా అని అడిగింది. ఆ మాటలకి దోమ కింద పీద పడి నవ్వుతూ, ఏంది నిన్ను చేసుకోవన్నా, తొర్రిపళ్ళతో కుచ్చుతోకతో ఊరికి తిక్కదాని లెక్క పరిగెడుతుంటావు. నీకు నాకు పెళ్ళ, ఎప్పుడైనా నీ తొర్రి ముఖాన్ని అద్దంలో చూసుకున్నావా అనింది. ఆ మాటలకి సిగ్గుపడి గుర్రం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దోమ మళ్ళీ బయలుదేరింది. అట్లా పోతా ఉంటే దానికి ఈసారి ఒక కాకి ఎదురొచ్చింది. దోమ దోమ ఏడకపోతున్నామని అడిగింది. దోమ సిగ్గుతో వంకర్లు పోతూ, మంచివాడిని చూసి పెళ్లి చేసుకోవడానికి వెతుక్కుంటూ పోతున్నా అని చెప్పింది. అప్పుడు కాకి, నేను కూడా పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నా. నన్ను చేసుకో. నిన్ను నా రెక్కల మీద కూర్చోబెట్టుకొని ఆకాశమంతా రయ్యి రయ్యి తిప్పి చూపిస్తా. రోజు ఎక్కడెక్కడ తినుబండారాలన్నీ ఏరుకొచ్చి కమ్మగా కడుపు నిండా పెడతా. ఏం సరేనా అని అడిగింది. ఆ మాటలకి దోమ కింద పీద పడి నవ్వుతూ, ఏంది నిన్ను చేసుకోవాలన్నా, బొగ్గు లెక్క కర్రీగా ఒంటి కంటితో కాక ఆక అని అరుచుకుంటూ తిరిగే నీకు నాతో పిల్ల, ఎప్పుడైనా నీ తిక్క మొహాన్ని అద్దంలో చూసుకున్నావా అనింది. ఆ మాటలకి సిగ్గుపడి కాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దోమ మళ్ళా బయలుదేరింది. అట్లా పోతా ఉంటే దానికి ఒక చోట ఒక ఎర్రమూతి కోతి కనపడింది. అది ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మ మీదకు, ఆ కొమ్మ మీద నుండి ఈ కొమ్మ మీదకు ఎగురుతూ దూకుతూ కిచకిచమని నవ్వుతూ తిరుగుతూ ఉంటే దోమకు భలే నచ్చేసింది. దాంతో, కోతిబావ మంచి మొగుడు కావాలని లోకమంతా వెతుకుతూ ఉన్నా. నీ అందమైన ఎర్రమూతి, పొడవైన తోక, కిచకిచమనే నవ్వు నాకు భలే నచ్చాయి. నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగింది. ఆ మాటలకి కోతి కింద మీద పడి నవ్వుతూ, ఏంది నిన్ను చేసుకోవాలన్నా, ఎప్పుడు మురికి గుంటల వెంబడి తిరుగుతా, రోగాలను ఒకరి నుండి ఒకరికి అంటించి సంబరపడిపోతూ, ఎప్పుడు ఎవరి చేతిలో పుట్టుకుని చస్తావో తెలియని నీకు నాతో పెళ్ళ, ఎప్పుడైనా నీ తిక్క మొహాన్ని అద్దంలో చూసుకున్నావా అనింది. ఆ మాటలకి దోమ సిగ్గుతో తలదించుకొని, 7 మూరల ఏనుగుని కాదంటి, తొర్రిపళ్ళ గుర్రాన్ని కాదంటి, ఒంటికంటి కాకిని కాదంటి, అడిగినోళ్ళందరినీ కాదని ఇప్పుడు సచ్చినోడు నన్ను కాదంటున్నాడే, ఇదేనేమో జీవితం అంటే అని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది.